హలో అండి. ఈరోజు మనము ఒక సరికొత్తకరమైన వంట గురించి తెలుసుకుందాం. అది ఏమంటే చిక్కుడుకాయలు. ఇవి పందిరి చిక్కుడుకాయలు. ఈ పందిరి చిక్కుడుకాయలు ఇప్పుడు కనుమరుగైపోతున్న ఒక ఆసక్తికరమైన, రుచికరమైన, ఎక్కువ పోషకాలు కలిగిన ఒక ఆహారము. ఇది ఇప్పుడు ఎక్కువగా కనబడటం లేదు. పల్లెల్లో కూడా కనుమరుగైపోతుంటా ఉంది. కాబట్టి దీన్ని నాటు చిక్కుడుకాయలని అంటారు. ఈ చిక్కుడుకాయలని మనము చెట్లో నుంచి తీసుకుని బాగా కడిగి ఈ కొనలు ఆ కొనలు తుంచివేయాలన్నమాట. చిన్న చిన్నదిగా ఉంది కదా, మళ్ళీ 2 ముక్కలు వేస్తే బాగుండదు. కాబట్టి ఒకే ముక్కగా వేసుకుంటే రుచి బాగుంటుంది, చెదిరిపోకుండా. దీన్ని ఎలా చేయాలంటే, బాండిల్లో 2 స్పూన్ల నూనె పోసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. అప్పుడు నూనె ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. నూనె పోసిన తర్వాత కొద్దిగా ఆవాలు ఉన్న వాళ్ళు ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు లేదనుకుంటే మనం వడియాలు పెట్టుకుంటాం కదా, అవి వేయచ్చు. ఏ కూరకైనా వడియాలు వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఆ కూరలు వడియాలు వేసి, వడియాలు బాగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర, పసుపు, ఉప్పు, టమాటో, ఎర్రగడ్డలు, ఈ చిక్కుడుకాయలు అంతా వేసి కలపాలన్నమాట. ఆ చిక్కుడుకాయల్ని కాసేపు ఆ నూనెలో ఆ ఎర్రగడ్డలు, టమాటా జ్యూసి అలా తగిలి అయ్యేంత వరకు మనము తిప్పాలన్నమాట. నీళ్ళు అప్పుడే పోయకూడదు. ఇలా చేయడం వల్ల రఫ్గా కొంచెం బాగుంటుంది కాయ, కాబట్టి అలా చేస్తాం. ఇప్పుడు మిరప్పొడి వేసి కాసేపు తిప్పాల చిక్కుడుకాయల్ని. కొద్దిగా పచ్చివాసన పోతుంది. ఆ పచ్చివాసన పోయిన తర్వాత నీళ్ళు పోసి, ఎక్కువ నీళ్ళు పోస్తే బాగుండదు. దిట్టంగా పోస్తే కొద్దిగా చిక్కగా ఉంటే కూర బాగా ఉంటుంది. అప్పుడు మూత పెట్టి మూసేయాలన్నమాట. కొద్దిగా మంట తగ్గించేయచ్చు. తగ్గించిన తర్వాత కొత్తిమీర, ధనియా పౌడర్ ఉంది కదా, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పింది అది, ఈ తెల్లగడ్డలు వేసుకొని అట్లే కలుపుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది.